అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. మీ ఇద్దరికి చాలా కోయిన్సిడెంట్స్ ఉన్నాయి సార్. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నారు. ఇద్దరు ఇప్పటికీ ఒక మార్క్ సెట్ చేశారు సినిమా ఇండస్ట్రీలో. ఎక్కడికి వెళ్ళినా కూడా నవ్వుతూ ఉంటారు. ఏ షోకి వెళ్ళినా కూడా బాధలను మర్చిపోయి ఒకళ్ళని కమెంట్ చేసుకుంటూ రెస్పెక్ట్ చేసుకుంటూ నవ్విస్తారు. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నవ్వించడం అనేది నార్మల్ విషయం కాదు. భగవంతుడు ఇచ్చిందండి, నా సొంతం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుడు ఈ జన్మ ఆ కళ మా సొంతం కానే కాదు. మేము అక్కడ ట్రైనింగ్ క్లబ్ పోయలేదు, లేక నేను నేర్చుకోలేదు, ఏం చేసినామో తెలియదు. ఏం చేసినామో తెలియదు. మేము ప్రయత్నాలు కూడా చేసుకుని కాలే. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చివరిగా. ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పండి. జస్ట్ మీ మెమరీస్ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం అని. తల్లితో సమానం. బిడ్డ ఎదుగుదలకి మాత్రం స్తన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి. సో అలా చూస్తున్నప్పుడు ఇద్దరిని ఆప్యాయంగా ఒకరికొకరు చెప్పుకోవడం, ఆయన జీవితంలో జరిగింది నా జీవితంలో జరిగింది. ఇప్పుడు ఇందులో చూపించి కరెక్ట్. అదొక సభ, ఒక మీటింగ్లో మేము ఆయన సినిమా యాక్టర్ను, నేనేదో సినిమా యాక్టర్ను, నేను మాజీ మంత్రిను, అట్లా ఏమి లేదు. ఆడుకోవటం అంతే, సెటర్లు వేసుకోవటం. ఆయన మాత్రం సెటర్లు వేయకుండా మాత్రం వదలడు. దానికి వెంటనే కౌంటర్ నేను ఇచ్చేవాడిని, ఇక అంతే. అట్లే ఆడుకునేది మేము. ఓకే. చివరిగా ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో? ఎప్పుడు కలిశారు? చనిపోయిన రోజు ముందు రోజు వెళ్ళి కలిసారా? ఫోన్ చేసిన, మాట్లాడారు. ఆ సందర్భంలో ఫోన్ చేసిన, మాట్లాడినా. అన్నా నేను షార్ట్కి వెళ్తానా, మళ్ళీ మాట్లాడతాను నేను అన్నా. సరే అన్నాడు. నేను 4 o'clock అప్పుడు ఫోన్ చేశాను. మళ్ళీ 6 o'clock అప్పుడు ఫోన్ చేస్తే పడుకొని ఉన్నాడు. అంటే అన్న లేచినాక చెప్పండి, నేను రేపు వస్తలే అని పెట్టేసిన. వాళ్ళ పెద్ద అమ్మాయి ఎత్తింది, బాబాయ్ అంటది, ఎత్తింది. నైట్ అయింది, పడుకున్నాం. పొద్దున లేవలేదు. 5 గంటలకి ఫోను మన టీవీ వాళ్ళు, తెలియదా కోటగారు ఇలా అయిపోయారు, ఫోన్ ఎన్నిలోకి వస్తారంటే వస్తానని 2 మాటలు. ఇక పోతూనే ఉన్నాయి నీళ్ళు. గబ్బా తయారై ఊరికి వచ్చి ఆ విజువల్స్లో మీరు బ్రహ్మానందం గారు ఎక్కి వేడుస్తున్న అవి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని, ఏ జనరేషన్ ఉన్న వాళ్ళైనా కలిసివేస్తుంది. కోటా గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు చాలామంది. ఇంతమంది వ్యక్తులు వస్తున్నారేంటి, ఇంతమంది బాధపడుతున్నారేంటి అని చెప్పి ఆలోచన చేసే సిచ్యువేషన్ చూసాం. బ్రహ్మానందం గారు అయితే అసలు ఆల్మోస్ట్ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు కదా. మంచి నటుడు పాయనే అన్న ఆప్యాయతతో వచ్చారు. అందరు ఎవరు చుట్టాలు గారు, క్లాస్మేట్స్ గారు, పక్కింటోళ్ళు గారు. కానీ అరే మన కోట, అరే మంచి నటుడు. చిరంజీవి గారు కూడా నన్ను ఎట్టు పట్టుకొని ఏం చేశారు, ఎలాంటి జంట మీది అని చాలా గొప్పగా. మొన్న కూడా మీ సినిమా ఉప్పు కప్పురమ్ము ప్రివ్యూలో వచ్చారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా బయట చూస్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఒక వీడియో ఐ థింక్ సో సిస్టర్తో వస్తే అది వేరేలాగా థంబ్నెయిల్ పెట్టారు. కాదండి, నేను ప్రివ్యూ షోలకు కూడా సరిగా వెళ్ళేటోని కాదు. సరే మా అక్క వస్తానంటే తీసుకొని అక్కను వాళ్ళ బాబు సరే వెళ్ళినాము. వాడు కూడా ప్రివ్యూకి వచ్చాడుగా, తను చూశాడుగా. సినిమాలో నేను ఉన్నానని తెలుసు వాడికి. వాడు ఏదో మాట్లాడాడు. ప్లీజ్ శబ్దం కాకూడదండి. వాడు రాస్తాడు, భార్యతో వచ్చిందంట నేను సినిమాకి, ఒకప్పుడే నటుండంట నేను. ఆ సినిమాలో చూడలే, వాడు కళ్ళు దుబ్బినాయా చెప్పండి. మా సొంత అక్కని పట్టుకొని భార్య అని రాస్తాడు వాడు. తెలియకపోతే తెలుసుకోవచ్చు, ఎవరైనా అడగవచ్చు, పోనీ మమ్మల్ని అడగవచ్చు. కానీ వాడు ఇష్టం వచ్చినట్టుగా వరుసలు రాసి మళ్ళీ దాన్ని ఒకప్పటి నటున్నట్ట నేను. ఇప్పుడు నేను నా సినిమాలు 10 సినిమాలు నేను షూటింగ్లో చేస్తుంటే అయినా నేను మొన్నటిదాకా నేను ఒక టీవీ సీరియల్ చేసిన, 2-3 టీవీ సీరియల్ చేసిన. మంచి రోల్ చేశారు, క్యారెక్టర్ బ్రహ్మాండమైన క్యారెక్టరు. వాడు కళ్ళు దుబ్బినాయా? ఒకప్పటి కాదు, ఈ జన్మంతా నన్ను సినీ నటుడు అంటారు. ఒకప్పటి నటుడు మళ్ళీ సొంత అక్కని పట్టుకొని వాడే ఊహించుకొని భార్య అని రాయటం దొంగ నా కొడుకు. మీకు ఫోన్స్ కూడా వస్తున్నాయి కదా? ఎన్ని ఫోన్లు అండి బాబోయ్, ఎన్ని ఫోన్లు. వాడు ఎవడో తీపిస్తున్నా, మా వాళ్ళని పెట్టిన వదిలిపెట్టను వాడిని, మనంతూ చూస్తా. మన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను నేను.
సో ఇట్టటి నా కొడుకుల్ని బహిష్కరించాలండి మీరు టీవీ వాళ్ళు. అన్ని టీవీలకు చెడ్డ పేరు కదా, టీవీలోళ్ళు అని అనాలి నేను. కానీ అందరు అనకూడదు కదా నేను, కానీ అనాల్సి వస్తుందిగా ఇప్పుడు. కనుక ఒక్కడి వల్ల అందరికీ చెడ్డ పేరు కదా, దాన్ని మళ్ళీ వైరల్ చేయటం, 1000 మందికి పంపటం. వాడు మనిషి అండి, వాడు తినేది అన్నమేనా అసలు? పెండ కదా, పెండే వాడు తినేది. అందుకని అట్టాడు పెండ తిన్న పని చేసిండు వాడు. వాడిని వదిలిపెట్టనండి. మీరు కూడా కొంచెం ప్లీజ్ అందరికి పంపండి కొద్దిగా. తప్పకుండా. అందుకే నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఒక రేస్ అక్క ఇందాకే ఫోన్ చేసింది మాకు. ఒక అక్క ఆమె అది చూసుంటే ఒక తెలుసు తెలియదు కానీ ఎంత బాధపడతారండి. నా సొంత తమ్ముడిని పట్టుకొని వాడు దొంగ, నా కొడుకు, వాడికి పుష్టి వ్యాధి రాను, నా కొడుకు అని అనే కోపం రాదా? ఎదుర్కొంటే తన్నరా చెప్పు తీసుకొని? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. చివరిగా ఇప్పుడున్న చాలా జనరేషన్స్కి మీ అందరి జర్నీ, మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ జర్నీ కావచ్చు, నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ కాలం జనరేషన్స్లో వెంటనే ఒక చిన్నది అవ్వంగానే సూసైడ్కి వెళ్ళిపోవడం, క్రైమ్ వైపు వెళ్ళిపోవడం, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆరా వైపు వెళ్ళిపోవడం, అవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా మీరు అభ్యుదయ భావాలతో ఉద్యమం నుంచి తర్వాత ఇండస్ట్రీ, తర్వాత పొలిటీషియన్గా, ఒక మంచి వ్యక్తి, ఉద్యోగిగా, గవర్నమెంట్ ఉద్యోగిగా, అలాగే పర్సనల్ లైఫ్లో కొడుకును కోల్పోయినా కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ కోసమే బ్రతుకుతూ ఉన్నారు. లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను మాత్రం తీసుకుని మాత్రం అలాంటి సిచ్యువేషన్ నా భగవంతుడు నాకు ఇవ్వద్దు, నేను కూడా కోట అన్నలాగానే ఉండాలి అని అన్నారు. ఆఖరి నిమిషం బాధపడుకుంటూ మంచాన పడి సేవలు చేయించుకొని అందరితో తిట్టుబడి ఇంకెప్పుడు తెస్తాడరా అనేదాకా మాత్రం నన్ను బ్రతకనీయకూడదు. మా కోటన్నట్టు అయితే పడుకొని టప్పున వెళ్ళిపోయాడు. అందరితో మంచిగా ఉంటూ, అందరితో నవ్వుకుంటుంటూ, అట్లా అప్పుడు కూడా జోకులు వేసుకుంటా, సెటైర్లు వేసుడేనా. ఆ ముందు రోజు సెటైర్లు వేసుడు ఎరా ఎక్కడా అని. దేవుని సృష్టి అంతే. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ టైంలో కూడా మీరు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మేము అడగంగానే ప్రతి ఒక్కళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నారు, నాలాంటి వాళ్ళకి కలిసే ఛాన్స్ కూడా ఇస్తున్నారు. సో ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.